పరిశుద్ధ గ్రంథంలో దేవుడి బిడ్డలారా, 1 పేతురు 3:9 చదివితే, దయచేసి ఎవరన్నా ఒకరు తెలుగులో మైక్లో చదివారు అనుకో, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. ఆమేన్. హలో, పక్కన చెప్పండి. మీరు, నేను, మనము ఎవరంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. దేనికి మనం పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం అన్నమాట. ఆశీర్వాదం అంటే ఏంటి? అందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బు, బంగారం, భూమి, కారు, అవి ఆశీర్వాదం అనుకుంటున్నారు. నేను చెప్తాను 2 ఆశీర్వాదాలు మీకు. ఆశీర్వాదం అంటే ఏంటి? నేను పొందిన రక్షణ ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ భూలోకంలో దేవుడి బిడ్డగా సమాధానంగా బ్రతకడం ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? నా శరీరంలో మంచి ఆరోగ్యంతో జీవించేది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? మంచి దైవిక జ్ఞానం కలిగి ఉండడం ఆశీర్వాదం. దేవుడు బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని నన్ను ఆశీర్వదించాలంటే మీరు తెలుసుకోవాలి ఒక విషయం. మీరు నోటు మాటలతో బాగా చెప్పారు. ఆశీర్వాదం అంటే ఏంటి? పరలోకానికి సంబంధమైంది. నిజమే, నిజమే. కానీ పరలోకానికి సంబంధమైన ఆశీర్వాద వారసులుగా మనం ఉన్నామా అని మనం గ్రహించాలి ఈ దినం. ఆమేన్. పరలోకానికి వెళ్ళాలంటే దానికి దారి యేసు ప్రభు అని చెప్పారు. పరలోకానికి వెళ్ళాలంటే దాని బలిపీఠం సంఘం.